7. ఇప్పుడు చూడు, లుక్ అట్ ది పిక్చర్. లుక్ అట్ ది పిక్చర్. ఏమంటున్నాడు ఇక్కడ? ఫిల్ ది బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్. Fill the blanks with appropriate for example, important prepositions. First sentence here is, the girl is does the house. The girl is does the house. Here you please observe some words he has given. Pictures are there. With the help of those pictures, by observing those pictures, you should tell the correct answer. So the girl is does the home. The appropriate answer here is in. నెక్స్ట్ వన్, గర్ల్ ఇంట్లో ఉంది, బాలిక ఇంటి లోపల ఉంది. ఇంటి బయట కాదు, ఇంటి లోపల ఉంది అనే అర్థంలో. నెక్స్ట్, ది డాగ్ ఈజ్ డాస్ ది హౌస్. ది డాగ్ ఈజ్ డాస్ ది హౌస్. ఇంటి ముందర ఉంది కుక్క అని చెప్పేటప్పుడు ఇంటి ముందు అనేసి అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనే మాట మనం వాడాల్సి వస్తుంది. ది డాగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్. సి నెక్స్ట్ వన్, ది కౌ ఈజ్ డాస్ ది ట్రీ. ది కవ్ ఈజ్ డాస్ ది ట్రీ. ట్రీ ఉంది, ఆ కవ్ ఎక్కడుంది? ట్రీ కింద ఉంటుంది కదా, ఆ చెట్టు నీడన ఉంటుంది కదా సాధారణంగా. కాబట్టి మనం ఏమని రాయొచ్చు? ది కవ్ ఈజ్ అండర్ ది ట్రీ అని చెప్పచ్చు. ది కవ్ ఈజ్ అండర్ ది ట్రీ. నెక్స్ట్, ది హెన్ ఈజ్ డాష్. హెన్ అంటే ఏంటి? హెన్ కోడి పెట్ట. సో ది హెన్ ఈజ్ డాష్ రూఫ్ ఆఫ్ ది హౌస్. రూఫ్ ఆఫ్ ది హౌస్. ది హెన్ ఈజ్ డాష్ రూఫ్ ఆఫ్ ది హౌస్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ హియర్? ది హెన్ ఈజ్ ఆన్ రూఫ్ ఆఫ్ ది హౌస్. హౌస్ కి రూఫ్ ఉంటుంది, ఆ రూఫ్ లో ఉంది, పైన అటవలో ఉంది అని చెప్తున్నట్టు అర్థం. సాధారణంగా ఇంతకు ముందు అటవల్లోనే కోళ్ళు ఉండేటివి, సాయంత్రం అయితే అటవ పైకి పోయి ఆడ కూర్చుండేటివి. రైట్. నెక్స్ట్ వన్, ది క్యాట్ ఈజ్. ఈ పదాలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెంటెన్స్లన్నీ కూడా కేవలం టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తున్నాయి. ది క్యాట్ ఈజ్ డాష్ ది విండో. ది క్యాట్ ఈజ్ డాష్ ది విండో అంటే క్యాట్ ఎక్కడ ఉంది? విండో పక్కన ఉంది. పక్కన అని చెప్పేటప్పుడు బిసైడ్ అనే మాట మనం రాయాల్సి వస్తుంది. బిసైడ్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ అబ్జర్వేషన్ ప్రకారం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈ ప్రిపోజిషన్స్ వేరవుతాయి, చేంజ్ అవుతాయి. ఫిక్స్డ్ ఇవే అనేసి మనం చెప్పాల్సిన అక్కర్లా, అట్లా ఉండవు కూడా. రైట్. సో నెక్స్ట్ వన్, ఏ ట్రీ ఈజ్ డాష్ ది హౌస్. హౌస్ కు ఇక్కడ ఏమని ఇచ్చారంటే బిహైండ్ అనే మాట ఇచ్చారు. ఏం ఇంటి ముందర ఉండకూడదా? చెట్టు ఉండొచ్చుగా, మరి ఉన్నప్పుడు అది కూడా కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి
ఆ పిక్చర్స్ను బేస్ చేసుకుని మనం రాస్తున్నాం. మరి పిక్చర్స్ లేవు కదా సార్ ఇట్లా అనేసి అంటే బుక్లో ఉన్నాయి పిక్చర్స్. ఇక్కడ నేను రాయలేదు అంతేగాని పిక్చర్స్ ఉన్నాయి. థర్డ్ క్లాస్లో ఉండేటటువంటి 8 లెసన్స్లో నేను ప్రతి లెసన్ చదివిన తర్వాత కొంచెం క్రిటికల్ వర్డ్స్గా ఇవి అనిపించవచ్చు ఒక సాధారణ విద్యార్థికి అని నాకు ఏవైతే పదాలు అనిపించాయో అవన్నీ కూడా ఒక దగ్గర రాసా. అవి మీకోసం ఇప్పుడు నేను ఒక్కోటి చెప్తున్నా. ఇవి స్పెల్లింగ్స్ దృష్ట్యా మీరు రాయండి. స్పెల్లింగ్స్ కూడా ఇస్తున్నారు టెట్ ఎగ్జామ్లో, డిఎస్ ఎగ్జామ్లో 4 వర్డ్స్ ఇస్తారు. ఆ 4 వర్డ్స్లో గ్రామాటికలీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ గ్రామాటికలీ కరెక్ట్ వర్డ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పెల్ట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్, కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ ఏది, రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఏది అని అడగచ్చు. ఆ ప్రకారం దాదాపు ఒక 60 పదాల వరకు 60 పదాల వరకు నేను ఫైండ్ అవుట్ చేశా. ఆ 60 పదాలు థర్డ్ క్లాస్లో ఉండేటివి థర్డ్ క్లాస్లో ఉండేటివి 60 పదాలు నేను ఫైండ్ అవుట్ చేశా. ఆ 60 పదాలు ఇప్పుడు నేను రాస్తున్నా, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకేనా? స్పెల్లింగ్స్ థర్డ్ క్లాస్ స్పెల్లింగ్స్. థర్డ్ క్లాస్ స్పెల్లింగ్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక సాధారణ విద్యార్థికి కష్టంగా ఉండేటువంటి స్పెల్లింగ్స్ నేను చెప్తుండేది. ఫర్ ఎగ్జాంపుల్ నైబర్, see here, నైబర్, NEIGHBOUR, నైబర్. మీరు చదివేటప్పుడు కూడా ఇలాగనే చదవండి. నైబర్, NEI రాయండి, లేకపోతే ఒక 10 సార్లు రాయండి. బుక్ ఒకటి తీసుకోండి, రఫ్ పేపర్ తీసుకొని నైబర్ స్పెల్లింగ్ NEIGHBOUR, NEIGHBOUR, నైబర్ అలా చదవండి. తర్వాత రెండోది ఏంటంటే స్టిచ్. ఇప్పుడు స్టిచ్చింగ్కి ఇచ్చామది అనేసి అంటాం మనం. స్టీ అంటే STI ఆటి వరకు తెలుసు మనకు కదా, స్టిచ్ ఇచ్. కాబట్టి స్పెల్లింగ్ ఏంటి అంటే స్టీ, స్టిచ్చింగ్ అంటుంటాం. స్టీ అంటే STI, చింగ్ మళ్ళీ టీ, CH, ఇచ్, స్టిచ్చింగ్ అంటే కుట్టు పని చేసేది. స్టిచ్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఎక్కడ మీకు మిస్టేక్ చేసే అవకాశం ఉంది ఈడ అనేసి అంటే స్టిచ్లో ఒకే టీ ఉంది అనుకుంటారు, పొరపాటు పడతారు. 2 ఉన్నాయి టీలు. కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. స్టిచ్చింగ్లో STIT, స్టిచ్ CH, STITCH, స్టిచ్, అది స్పెల్లింగ్. అదేవిధంగా థర్డ్ వన్ ఏంటి అంటే స్పెల్లింగ్ చూడండి ఒకసారి. థర్డ్ వన్ ఏంటి అంటే స్పెల్లింగ్ ఆల్ఫాబెట్. ఈ వర్డ్ కూడా యూజ్ చేయడం జరిగింది థర్డ్ క్లాస్లో. ఆల్ఫాబెట్. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అనేది లేదండి, ఆల్ఫాబెట్ మాత్రమే ఉంది. ALPHA, ఆల్ఫా, ALPHA, బెట్, ఆల్ఫాబెట్ అంతే. స్పెల్లింగ్ చూడండి జాగ్రత్తగా. ఎస్సు లేదు. ఓకే. నెక్స్ట్ వన్ ప్లాఫ్, త్రవ్వడం, ప్లఫింగ్. అగ్రికల్చర్లో యూజ్ చేస్తాం మనం ఇది కదా. ప్లఫ్ చూడండి, PLOUGH, ప్లఫ్, PLOUGH, ప్లఫ్. అండ్ ఇన్ ది సేమ్ వే యు ప్లీజ్ అబ్జర్వ్, ప్లఫ్ తర్వాత ఆక్సెన్. అంటే ఎద్దు, ఆక్సెన్ అంటే ఎద్దులు, ఆక్సెన్ అంటే ఎద్దులు. చూడండి ఒకసారి, ఆక్సెన్, OXEN, ఆక్సెన్, OXEN, ఆక్సెన్. నెక్స్ట్ వన్ ట్రిమ్మింగ్ అనే పదం. ఈ పదం కూడా వస్తుంది. ఇక్కడ జెంట్స్ ట్రిమ్మింగ్ చేసుకుంటుంటారు, రైట్. ట్రిమ్మింగ్ అంటే మ్యాక్సిమం కొంచెం లైట్గా మళ్ళీ హెయిర్ ఉంటుంది కదా, దట్ ఈస్ ట్రిమ్మింగ్. సో ట్రిమ్మింగ్ ఆ వర్డ్ మనం ఆల్రెడీ చెప్పాం. ట్రిమ్మింగ్లో స్పెల్లింగ్ 2 Mలు వస్తాయి, TRIMMING, ట్రిమ్మింగ్. మీకి మావత్తు ట్రిమ్మింగ్, TRIMMING, ట్రిమ్మింగ్. నెక్స్ట్ వన్
ఇక్కడ పదాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే ట్రిమ్మింగ్ తర్వాత హెయిర్, HAIR హెయిర్, HAIR హెయిర్, HARE అంటే కుందేలు, మళ్ళీ HARE అంటే కుందేలు, HERE హియర్ అంటే ఇక్కడ, రైట్. HARE హెయిర్. సో హెయిరెస్, హెయిర్ బాగా అబ్జర్వ్ చేయి, హెయిర్. నెక్స్ట్ వన్, ఈ పదాలు నెక్స్ట్ బ్యాండేజ్, బ్యాండేజ్, BANDAGE. నేను ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే బాండేజ్ అని అనగానే BON కూడా కొంతమంది రాసేస్తుంటారు, అందుకని బ్యాండేజ్, బ్యా చూడు, బ్యాండేజ్, బ్యాండేజ్, BANDAGE బ్యాండేజ్. అంతా బాగానే రాస్తారు స్పెల్లింగ్, BOనా BAనా, BA ఈజ్ రైట్, బ్యాండేజ్. ఓకే, నెక్స్ట్ బ్యాండేజ్. దెన్ ప్రీస్ట్, PRIEST, ప్రీస్ట్, PRIEST ప్రీస్ట్. ఇది కొన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రీస్ట్ అనే పదం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. PRIEST ప్రీస్ట్ అంటే మతాధినేత అనే అర్థం, మతాధినేత, మత పీఠాధిపతి అనే అర్థంలో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. ప్రీస్ట్ అయిన తర్వాత క్రూయలీ, క్రూయలీ, CRUELLY క్రూయలీ, క్రూయలీ, వకయల్ కాదు, రెండెలలు. క్రూయలీ మీన్స్ CRUELLY క్రూయలీ, చూడు. సో అదేవిధంగా సమారిటన్, ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్, సమారిటన్. సమారిటన్ అంటే పరోపకారి అని అర్థం, వేరే వాళ్ళకు సహాయం చేసేవాడు. మళ్ళా వీళ్ళు నాకు సహాయం చేస్తారు అని అనుకోడు, వాడు సహాయం చేస్తూ పోతుంటాడు, పరోపకారి, రైట్. వితౌట్ ఎనీ మళ్ళీ వీళ్ళు హెల్ప్ చేస్తారనే ఆలోచనే ఉండదు అతనికి. నెక్స్ట్ వన్ కంపాషన్, కంపాషన్, COMPASSION కంపాషన్, COMPASSION కంపాషన్ అంటాం దాన్ని, కంపాషన్. స్పెల్లింగ్ చూడండి, కంపాషన్. నెక్స్ట్ జెస్చర్, GESTURE, జెస్చర్, GESTURE జెస్చర్ అనే పదం. నెక్స్ట్ స్పెల్లింగ్లు 3వ క్లాస్లోనే కొంచెం క్రిటికల్గా ఉండేటివి ఏమేమి ఉన్నాయనేది రాశా, ఇవన్నీ కూడా. నెక్స్ట్ గ్రాషోపర్, GRA, ఇది ఆల్రెడీ చెప్పా నేను, లెసన్ పేరు ఇది, గ్రాసోపర్, GRASSO PPER, గ్రాసోపర్, GRASSO PPER, 2 Sలు 2 Pలు, GRA స్టార్టింగ్లో, గ్రాసోపర్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్క్విరెల్స్, SQU, స్క్యూ, స్క్విరెల్స్, SQUIR. ఇక్కడ ఆర్లు ఎన్ని అంటే 2 Rలు వస్తాయి, ELS స్క్విరెల్స్. ఇది కూడా కొద్దిగా స్పెల్లింగ్ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. గ్రాస్ ఓపర్ కూడా స్పెల్లింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ 16th one, see here, mosquitoes. Here MOS, QUI, మస్కర్ అంటే రైతు అని అర్థం.
కానీ FORMER అంటే రైట్ ఫార్మర్, ఇది కూడా ఫార్మరే. ఇక్కడ మాజీ అనే అర్థం వస్తుంది, ఎక్స్ అనే అర్థం వస్తుంది. డిఫరెన్స్ చూడండి, ఇక్కడ సేమ్, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఓ వచ్చింది. టకాని మనం గుర్తించలేకపోతాం ఒక్కోసారి. FAR అంటే రైతు, FOR అంటే మాజీ అని అర్థం. ఫార్మర్ ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే. రీసెంట్ మాజీని ఫార్మర్ అంటాం. ఎప్పుడో నాటినాడు సెంచరీలో ఎమ్మెల్యే అంటే ఎక్స్ ఎమ్మెల్యే అంటాం, అంతే. రైట్. నెక్స్ట్ మోంగూస్, MONGOOSE. స్పెల్లింగ్ చూడు, ఇక్కడ ముంగీసా అని అర్థం తెలుగులో. దీని అర్థం ఏంటి? ముంగీసా, ముంగీసా. మాంగూస్, MONGOOSE, 2 ఓలు ఉన్నాయి మాంగూస్లో. నెక్స్ట్ వన్ 21 ఫీల్డ్. ఫీల్డ్ అంటే అర్థం, ఎందుకు నేను ఫీల్డ్ అనే పదం కూడా రాసా, FEI కూడా రాస్తారు కొంతమంది, అంటే కావాలని కాదు, బై మిస్టేక్. కాబట్టి FIELD ఫీల్డ్, FIELD ఫీల్డ్. ఫీల్డ్ అంటే పొలం, ఫీల్డ్ అంటే పొలం. సో నెక్స్ట్ వన్ యూజువల్, USUAL. యూజువల్గా వచ్చాడు వాడు అంటాం మనం, యూజువల్. USUAL యూజువల్. యూజువలీ అంటే 2 L వస్తాయి అప్పుడు, యూజువలీ. నెక్స్ట్ వన్ క్రాలింగ్, CRAWL. క్రాలింగ్, CRAWLING. క్రాలింగ్ అంటే ప్రాకడం అనే అర్థం వస్తుంది. క్రాలింగ్ అంటే అర్థం ఏంటి? ప్రాకడం అనే అర్థం వస్తుంది క్రాలింగ్ అంటే. CRAWLING క్రాలింగ్, ప్రాకడం. నెక్స్ట్ వన్ క్రాడిల్ అంటే అర్థం ఏంటి? క్రాడిల్ అంటే చిన్న పిల్లలు వాడుకునేటువంటి ఆ ఉయ్యాలను ఏమంటామంటే క్రాడిల్ అనేసి అంటాం. క్రాడిల్, ఉయ్యాల. రైట్. ఏ స్లీపింగ్ ప్లేస్ ఆఫ్ ఏ స్మాల్ బేబీ, ఉయ్యాల. నెక్స్ట్ క్రోకోడైల్ స్పెల్లింగ్ CROCODILE, క్రోకోడైల్. CROCODILE క్రోకోడైల్. ఇవన్నీ కూడా థర్డ్ క్లాస్లో వచ్చినటువంటి వర్డ్సే అండి. నెక్స్ట్ బఫెలో, BUFFA. చూడండి, BUFFALO బఫెలో. BUFFA బఫెలో, FFALO బఫెలో. సో నెక్స్ట్ వన్ ర్యాబిట్, RABBIT ర్యాబిట్. 2 బీలు వస్తాయి ర్యాబిట్లో, RABBIT ర్యాబిట్, RABBIT ర్యాబిట్. సో నెక్స్ట్ వర్డ్ హియర్ ఈస్ జిరాఫీ, GIRA. జిరాఫీ, ఇక్కడ జిరాఫీలో 2 F'లు వస్తాయి, జిరాఫీ, GIRAFFE జిరాఫీ. నెక్స్ట్ వన్ డొమెస్టిక్, రైట్. డొమెస్టిక్, డొమెస్టిక్, DOMESTIC డొమెస్టిక్ అనిమల్స్, డొమెస్టిక్ అనిమల్స్. నెక్స్ట్ వన్ పిక్నిక్, PICNIC పిక్నిక్. మనకి ఇప్పుడు అనిపిస్తుంది ఈజీనే కదా పిక్నిక్, ఎందుకు రాస్తున్నాడు సార్ అని. రేపు పొద్దున్న వాడు ఆప్షన్స్లో PIQNIQ అని కూడా ఇస్తాడు, PIQNIC అని కూడా ఇస్తాడు, పిక్నిక్. లేదా పిక్నిక్ NIK అని కూడా ఇస్తాడు. అరే ఇది ఒకలాగానే ఉందే అని అనిపిస్తుంది మనకు. అందుకని ఒక 4-5 సార్లు రాస్తే తప్పేం లేదు. బికాస్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఇన్స్ట్రక్షన్. సో నౌ see
31 here, entrance. ఎంట్రన్స్ ENTR ANCEనా ENCEనా అనేది ఇక్కడ ANCE ఈజ్ రైట్. ENTR ANCE ఎంట్రన్స్ ఈజ్ రైట్. సో నెక్స్ట్ వన్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ CHARACHARACTER characters. Characters CHARA characters. CTERS characters. Now ingredients, ఇది కూడా ఇంపార్టెంట్ వర్డే. ingredients. ఇంగ్రీడియంట్స్ అంటే కావాల్సినటువంటి పదార్థాలు అనేసి అర్థం. కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ వన్ ప్లెజర్ అంటే అర్థం. ప్లెజర్ స్పెల్లింగ్ PLEASURE ప్లెజర్. PLEASURE ప్లెజర్. వాట్ ప్లెజర్ మీన్స్ సంతోషం, హ్యాపీ, మిర్త్, జాయ్, రైట్? దట్ ఈస్ ది మీనింగ్. ఆల్ రైట్. ఆల్ రైట్ ఎందుకు రాశానంటే 2 ఎల్లు పెడతారు కొంతమంది, అందుకని ఆల్ రైట్ అంటే ఒక ఎల్లే. ఆల్ రైట్ వేరు వేరు కాదు, ఒకే వర్డ్ అదంతా కూడా. ఆల్ రైట్. నెక్స్ట్ వన్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ PRACTISE ప్రాక్టీస్. మరి శాంపుల్. శాంపుల్ అనే వర్డ్ కూడా SAMPLE శాంపుల్ అనే వర్డ్ కూడా. శాంపుల్ ఎందుకు రాస్తున్నా అంటే PLE బదులు PL కూడా రాస్తారు శాంపిల్ ఒక్కోసారి. అంటే జనరల్గా ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో ఆ రాస్తుండేటువంటి ఆ టైంలో అలాంటి థాట్స్ వస్తాయి. కాబట్టి ఒక వర్డ్ని ఒక 4-5 సార్లు రాయడంలో తప్పేం లేదు అంటాను నేను. మాయిశ్చర్ MOISTURE మాయిశ్చర్. నెక్స్ట్ వర్డ్ హియర్ వీల్స్. WHEELS వీల్స్. నెక్స్ట్ వన్ ఇంజిన్. ENGING ఇంజన్. ENGING engine. And in the same way, one more point here is lesson. LESS lesson. LESSON ఇది కూడా ఇంపార్టెంటే. LESSON lesson. నెక్స్ట్ వన్ 42 clues. CLUES clues. CLUES clues. Next one cobbler. COBBLER cobbler. COBBLER cobbler. Next porter. POTTER porter. POTTER porter. తర్వాత మళ్ళీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్లు ఎలా ఇస్తారు విత్ ఆప్షన్స్ అనేవి నెక్స్ట్ రాబోయే రోజుల్లో నేను ఒక పేపర్ సెట్ చేస్తాం మీకు. రైట్? ఓకేనా? ఫైన్. పోర్టర్. డైల్డ్. DIALED డైల్డ్. DIALED డైల్డ్. అండ్ ఫేమస్. FAMOUS famous. FAMOUS famous. Next one kingdom. Kingdom. అదే విధంగా నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ. ఎక్స్ట్రీమ్లీ
extremely, see here, extremely, extremely. నెక్స్ట్ వన్, విదూషకుడు అనే పదాన్ని ఒక దీంతో మనం అంటూ ఉంటాం. JESTUR, జెస్చర్ అనే పదం వాడుతూ ఉంటాం మనం. జెస్చర్ అంటే అర్థం విదూషకుడు అని అర్థం, నవ్వు పుట్టించేవాడు అని అర్థం. తన మాటలతోటి, చతురోక్తులతోటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నవ్వు పుట్టించేటువంటి వ్యక్తిని ఏమంటామంటే జెస్చర్ అనేసి అంటాం. జోకర్ అని కూడా అంటాం మనం. ఇక్కడ ఏమంటాం? జోకర్ అని కూడా అంటాం. నెక్స్ట్, బ్యాక్ యార్డ్. ఏంటి ఇక్కడ బ్యాక్ యార్డ్ అంటే? బ్యాక్ యార్డ్ అంటే ఇంటి వెనకలు ఉండేటువంటి ప్లేస్ని ఏమంటామంటే మనం బ్యాక్ యార్డ్ అనేసి అంటాం. ఏమంటాం? బ్యాక్ యార్డ్. సో నెక్స్ట్ వన్, బ్యాక్ యార్డ్ అనేసి అంటూ ఉంటాం దీన్ని. జ్యువెలరీ, JEWELLERY. మీరు ఎలా దీన్ని చదవాలి? జ్యువెలరీ అన్నీ ఈలే, అన్నీ ఈలే. JEWELLERY. చూడు, అన్నీ ఈలే. నెక్స్ట్ అదే విధంగా 52, thieves, THIEVS, thieves, THIEVS, thieves అనే పదం వచ్చింది, ఇంకో పదం మనకు. సో నెక్స్ట్ ఇంకో 4-5 వర్డ్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేద్దాం. సో ఈ 4-5 పదాల్లో ఏమేమి వస్తున్నాయంటే చూద్దాం. ఇక్కడ డిఫికల్టీ, డిఫికల్టీ, DIFFICULTY, డిఫికల్టీ స్పెల్లింగ్ చూడు, డిఫికల్టీ. అండ్ ఇన్ ది సేమ్ వే కొన్ని పదాలు షబ్లీ, SHABBI, షబ్లీ. ఈ వర్డ్ కూడా ఇంపార్టెంటే. అందవికారంగా, విచిత్రంగా, వెరైటీగా, డిఫరెంట్గా డ్రెస్ వేసుకుంటే అది డ్రెస్డ్ సిబ్లీ అనేసి అంటుంటాం మనం. సిబ్లీ, SHA, షబ్లీ. నెక్స్ట్ చూడండి 55 వర్డ్ బెలూన్, బెలూన్. సో BALLOON. బెలూన్లో 2 ఎల్లు గుర్తుపెట్టుకోండి, 2 ఓలు గుర్తుపెట్టుకోండి. బెలూన్, BALLOON, బెలూన్. చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్ ఇది కూడా. కన్ఫ్యూజ్ అయ్యడానికి అవకాశం ఉన్నటువంటి పదం ఇది. బెలూన్ అనే పదం కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉంది. పర్మిషన్, పర్మిషన్ చూడండి, పర్మిషన్, కమిషన్, మిషన్, కమిషనర్. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. పర్మిషన్ స్పెల్లింగ్ PRMISSION, పర్మిషన్, PRMISSION, పర్మిషన్. సో నెక్స్ట్ వన్, పీలర్. ఏంటి ఇక్కడ పీలర్ అంటే? వంటింట్లో ఉంటుంది ఇది. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ది కిచెన్ రూమ్. పీలర్, PELER, పీలర్. నెక్స్ట్ వన్, డెలిషియస్, DELICIOUS, డెలిషియస్. ఇవి అండి ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ 3rd క్లాస్లో. ఇంతటితో 3rd క్లాస్లో ఉండేటటువంటి 8 లెసన్స్ సమాప్తమైనాయి, కంప్లీట్ అయినాయి. రైట్? ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో we shall start with 4th class.